హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే కదా, సరదాగా సినిమాకు షికార్కు తీసుకెళ్ళింది శ్రీవారు అంటే సరే అన్నారని రెడీ అయినాక ఏఎంబి మాలో ఏషియన్ సినిమాకు తీసుకెళ్తారని ఎగేసుకుంటూ వెళ్ళాక ఎర్రగడ్డ రైతు బజారు తీసుకెళ్లారండి మా వారు. వెళ్ళిన తర్వాత తప్పుతుందా కొన్నాం. యాక్చువల్గా సూపర్ మార్కెట్కి వెళ్ళి తర్వాత బయటకు వెళ్దాం అనుకున్నాము. సూపర్ మార్కెట్లో కూరగాయలు అయితే చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయండి. సరే ఇక్కడ వరకు వచ్చాము కదా, ఇక్కడ దగ్గరే కదా రైతు బజార్ అని రైతు బజార్కి వచ్చాము. ఎర్రగడ్డ రైతు బజార్ అయితే చాలా పెద్దదండి హైదరాబాద్లో. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఉన్న రైతులందరూ మార్నింగ్ కూరగాయలు అవన్నీ ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని ఎక్కువ అమ్ముతూ ఉంటారండి. అంటే మనకి తిరగడానికి చూపించడానికి ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes అయితే పడుతుంది. ఇంకా అంటే మామూలుగా తిరగడం కొనకుండా అయితే అసలు ప్లాస్టిక్ సామాను, ఇంకా అటువైపు అయితే నర్సరీ కూడా ఉందండి, ప్లాంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అసలు ఎవ్రీథింగ్ ఇక్కడైతే దొరుకుతుంది. మేమైతే ఒక 1 week సరిపడా వెజిటేబుల్సే తీసుకున్నాము, ఎక్కువ అయితే తీసుకోము. సమ్మర్ ఒకటి, అందులోకి మేము ఎక్కువ వెజిటేబుల్స్ వారం కంటే ఎక్కువ తీసుకోమండి. 5-6 రకాలు తీసుకుంటాం, ఒక 2-3 రకాల ఆకుకూరలు అయితే తీసుకుంటాం. ఆకుకూరలు ఈవినింగ్ టైం కంటే మార్నింగ్ టైం అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి, అంటే అప్పుడే తీసుకొస్తారు. కొంతమంది రైతులు 9-10 లోపు వెళ్ళిపోతారండి, అందుకని చాలా ఫ్రెష్గా ఉంటాయి. కొంతమంది ఈవినింగ్ వరకు ఉండి ఎలాగైనా అమ్మాలని ఈవినింగ్ వరకు ఉండి అమ్ముకుంటారు. అసలు నేనైతే స్టవ్ దగ్గర ఉండి వంట చేయడానికి ఈ సమ్మర్లో బాధపడిపోతున్నాను. కానీ వీళ్ళందరూ అండి, ఇంత ఎండగా ఉన్న పెద్దవాళ్ళు కూడా ఎంత కష్టపడి ఎండలో అలా కూర్చుని అమ్ముతున్నారు. పంట పండించడమే కాదు, వాటిని అమ్మడానికి కూడా ఎంత కష్టపడుతున్నారో కదండి. యాక్చువల్లీ రియల్లీ ఈ రైతులకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. వాళ్ళు చేసేదానికి మనం ఇచ్చేది చాలా తక్కువ అనిపిస్తుంది. ఇదిగో అల్లం వెల్లుల్లి కూడా బయటతో కంపేర్ చేసుకుంటే చాలా కాస్ట్ తక్కువ అండి. భీమవరంలో అయితే మాకు ములక్కాడలో ఒక కాడి ఇంతని చెప్పునే అమ్ముతారండి. ఇక్కడ హైదరాబాద్లో కిలో లెక్కన అమ్ముతున్నారు ములక్కాళ్ళు కూడా. ఇంకా మేము ఒక 1/4 కిలో ములక్కాళ్ళు అయితే తీసుకున్నాం. ఇంకా 4-5 రకాల కూరగాయలు అయితే తీసుకుని వచ్చేసాం. చాలా ఎండగా ఉందండి, అంటే 3:30 to 4 అయింది, ఉండలేకపోయాం. ఇంకా గుమ్మడికాయ కొందామని వెళ్ళామండి. బయట గుమ్మడికాయ అయితే 150-200 అట్లా చెప్పాడు, చాలా కాస్ట్ అనిపించింది. కానీ ఇక్కడ మేము తీసుకున్నది అయితే ఒక చిన్న సైజ్ తీసుకున్నాము. 100 రూపీస్ చెప్పాడు కానీ 70 రూపీస్కి ఇచ్చారు. చాలా బెటర్ అనిపించింది. అంటే ఇక్కడే చూడండి, ఒక 50 రూపీస్ అయితే డిఫరెన్స్ వచ్చింది. కొంచెం మీరు టైం ఉంటే మనం ఓపిక చేసుకుని రైతు బజార్కి వెళ్తే మనకి ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరకడమే కాకుండా మనం ప్రైస్ కూడా మనకి చాలా వరకు అయితే కలిసి వస్తుందండి. అంటే నేనేదో రైతులను ఉద్ధరించేస్తున్నాను ఇవన్నీ చెప్పడానికి అయితే ఈ వీడియో చేయట్లేదు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కదా, మనకి కూడా బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళకు కూడా మన సహాయపడిన వాళ్ళు అవుతామని నేనైతే వీడియో చేశానండి. అంటే మనం నియర్ బై ఉన్నదని అట్లా సూపర్ మార్కెట్కి ఎక్కువ వెళ్ళడానికి, అంటే అందులోకి సమ్మర్ ఒకటి ఎండలకి ఎక్కువ తిరగలేక వెళ్తాం కదా. కానీ కొంచెం ఓపిక చేసుకుని మనం ఒక రోజు వాకింగ్ అలాంటివి స్కిప్ చేసి కొంచెం ఓపికగా చేసుకుంటే ఇక్కడ దొరకని వస్తువు అంటే ఏదో ఉండదండి. అసలు గోరింటాకు కూడా దొరుకుతుందండి రైతు బజార్లో. ఇంతకుముందు అయితే గోరింటాకు మనకి విలేజెస్లో దొరికేది కదా, ఇక్కడైతే రైతు బజార్లో గోరింటాకు అమ్ముతున్నారు, మునగాకు కూడా అమ్ముతున్నారు. కూరగాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా. అసలు మన లేడీస్కి అయితే ఏ షాపింగ్ వ్లాగ్స్, జ్యువెలరీ వ్లాగ్స్ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం కదా. యాక్చువల్గా ఇలాగా మార్కెట్ వ్లాగ్ అలా చేయడానికి ఎక్కువ ఎవరు ఇష్టపడరు, లైక్ చేయరు. కానీ నాకు ఎందుకో వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు సమ్మర్లో, అంటే ఇంత ఎండలో కూడా ఇంత కష్టపడి అమ్ముతున్నారు, ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఈ వీడియో అయితే చేశానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఈరోజు అయితే రైతు బజార్లో కొత్త ఆకుకూర ఒకటైతే తెలిసిందండి, సోయా కూర అంటండి. అసలు నేను సోయా కూర ఎప్పుడూ వెళ్ళలేదు రియల్గా. ఆ సోయా కూరని అయితే పప్పులో అట్లా వేసుకుని వండుకోరంటండి, జస్ట్ గార్నిష్ వాడతారంట. చాలా డిఫరెంట్గా అనిపించింది. అట్లా అంటే రైతు బజార్లో దొరకని వస్తువు అంటే ఏం లేదండి, పక్కనే నర్సరీ కూడా ఉంటుంది. నేనైతే దాన్ని చూపించలేకపోయినా. అక్కడ చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి, పెద్దదైతే కాదండి, చిన్నది. ఇలాగ నిమ్మకాయలు అవి అయితే ఇలా బాస్కెట్లో పెట్టి అమ్ముతున్నారండి. మాకైతే రైతు బజార్ పక్కనే పెద్ద ఫ్రూట్ షాపులు ఉంటాయండి. చాలా అంటే ఫ్రూట్ మార్కెట్ ఇది, చాలా ఫ్రూట్ షాపులు ఉంటాయి. అసలు అన్ని రకాల ఫ్రూట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. కానీ కొంచెం మనం కొత్త వాళ్ళు అయితే వాళ్ళు ఎక్కువ కాస్ట్ చెప్తారండి. మనం హిందీ వచ్చినట్లు మేనేజ్ చేసి అడిగితే బార్గెన్ చేస్తే బాగానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు KPHP అట్లా వెళ్ళడం కానీ ఇటువైపు అమీర్పేట వెళ్ళాలనుకుంటే ఎప్పుడైనా ఫ్రూట్స్ కావాలంటే ఎర్రగడ్డ రైతు బజార్లో తీసుకొచ్చండి. కొంచెం మనం బార్గెన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.